కీర్తనలు 40వ అధ్యాయము 3వ వచనము. మొదటి 3 వచనాలు చదువుకుందాము, సరిపోతుంది. భక్తుడైన దావీదు రాసిన కీర్తన. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచెను. 3వ వచనం చాలా కీలకం. తనకు స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు, ఎవరంట? అనేకులు, అన్యజనులైన వారు, బయట ఉన్నవారు అనేకులు ఏం చేస్తారంట? దాన్ని చూచి, దేనిని చూచి? దేవుడు నాకు చేసిన కార్యమును చూచి వారు భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. అది ఎవరు చేస్తున్న ఆరాధన? భక్తుడైన దావీదు చేస్తున్న ఆరాధన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24-25 వచనాలు. అయితే అందరూ ప్రవచించుచుండగా అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను లోపలికి వచ్చిన ఎడల అందరి బోధ వలన తాను పాపినని గ్రహించి అందరి వలన విమర్శింపబడును. అప్పుడు అతని హృదయ రహస్యములు బయలుపరచబడును. ఇందువలన దేవుడు నిజముగా మీలో, అంటే సంఘములో ఉన్నాడని ప్రచురము చేయుచు అతడు సాగిలపడి ఎవరికి నమస్కారం చేస్తారంట? అది సంపూర్ణునిగా ఉండడానికి 3 స్టెప్స్. ఆ సంపూర్ణతలో మొదటిది ఏంటంటే, అవిశ్వాసం నుండి విశ్వాసంలోనికి ఎలాగూ మనం అందరము వచ్చేసాం. ఎక్కడ నుండి సెకండ్ స్టెప్ ఏంటి? పరిపక్వత చెందుకుంటేనే, దేవుని గురించిన అనుభవ జ్ఞానం మనం కలిగి ఉంటేనే మనల్ని చూసి 3వ స్టెప్ ఇది ఈరోజు మనం చూస్తున్నది. అనేకులు మనలను చూచినప్పుడు ఏం చేస్తారంట? దేవునికి స్తోత్రగానము చేస్తారని దావీదు చెప్తుంటే, ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు, వాడు అవిశ్వాసి అయినను మీరు వాక్యాలు చదువుకుంటూ ఉంటే, మీరు సంఘములో బోధ వినకపోయినా ఆ అవిశ్వాసి అయిన వాడు మీరు చేస్తున్న ఈ ఆరాధన చూసి, మీ క్రమమును చూసి వాడే పశ్చాత్తాపం పొందుతాడంట. బోధ విని, లేకపోతే దేవుని స్వరము విని, లేకపోతే ఇక్కడ అపోస్తలుల బోధ విని, లేకపోతే ఇక్కడ నిలబడిన సేవకుల బోధ విని వాడు మారతాడని అక్కడ రాయబడలా. ఎవరి గురించి రాశారు? సంఘములో ఉన్న విశ్వాసులను చూసేవాడు మారతాడని అక్కడ చాలా స్పష్టంగా కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తాం చాలా క్లియర్గా. ఏంటి? వాడు అవిశ్వాసి అయినను ఏం చేస్తుండగా అంటే, అయితే అందరూ విశ్వాసులైన వారందరూ ప్రవచించుచుండగా. ఏమండి, ప్రవచనాలంటే ఇప్పుడు కొత్త నిర్వచనాన్ని చాలామంది సేవకులు తీసుకొచ్చేసారు. ఏంటి? మీకు రానున్న 3వ నెల 6వ రోజు మీరు ఒక బిల్డింగ్ కడతారు, లేకపోతే మీ కడుపులో బిడ్డ పుడతారు. ఈ ప్రవచనాలు కాదండి. ప్రవచించడము అంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేసి క్షుణ్ణంగా చదవడాన్ని ప్రవచించడము అంటారు. ఈరోజు ఆ ప్రవచనాలు వేరేగా తీసుకొచ్చేశారు. ప్రవచన వాక్యములు అంటే దేవుడు ప్రవచించిన దాన్ని మనం చదవడాన్ని ప్రవచించడం అంటారు. మరి ఈ రోజుల్లో దాన్ని వేరేలాగా మార్చేసుకున్నారు. ఎలా మార్చుకున్నారో మీ అందరికీ తెలుసు. స్వస్థత కూడికలు, ప్రవచనాలు చెప్తారండి ఆ సేవకులు అంట. ఎవరు చెప్పారండి? యేసుక్రీస్తు ప్రవచనాలు చెప్పాడండి. యేసుక్రీస్తు ప్రభు వారే, ఆయనే మనకు మాదిరి. ఆయన ఎక్కడా కూడా ఆయన 33.5 సంవత్సరాలు జీవించిన జీవితంలో 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఎన్నడూ ఎక్కడ ఆయన పరిచర్యలో ప్రవచనాలు అన్నది లేనే లేదు. మీరు గమనిస్తే ఏమండి, ఆయన ఏది చెప్పినా ఉపమాన రీతిగా నీకు లాంటి నాకు లాంటి సాధారణమైన వ్యక్తికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన భాషను సింప్లిఫై చేసి చెప్పుకుంటూ వచ్చారే కానీ ఎక్కడ ఒక్క ప్రవచనం కూడా ఇప్పుడు చెప్తున్నారు కదా సేవకులు, బుష్ అని, ఆరోగ్యం నీకున్న కణితి పోతుందని, లేకపోతే నీకు ఇది దేవుడు ఎక్కడ అలాంటివి చేయలేదు. లేకపోతే రాబోయే నీకు 6 నెలల్లో నీకు బిడ్డ పుడతాడు, పలానా పేరు పెట్టి ఎవరినో ఇవన్నీ దేవుడు ఎక్కడైనా చేశాడండి? ఎక్కడన్నా చేశాడా? చేయలే. ఆయన అద్వితీయ కుమారుని స్వరూపము కలిగిన వాడై ఉండి కూడా ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ తన చెంగు పట్టుకున్నప్పుడు తనలో నుండి ఆ మహిమ వెళ్ళింది. ఆ విషయం యేసుక్రీస్తుకు తెలుసు.
అయితే యేసుక్రీస్తు ఎక్కడన్నా ఆవిడ పేరు పెట్టి పిలవడం కానీ ఆవిడని పాయింట్అవుట్ చేసి చెప్పడం కానీ చూసారా మీరు? ఏం చెప్పాడు అక్కడ? నాలో నుండి మహిమ బయటికి వచ్చింది, ఇది ఎవరు చేశారో చెప్పండి అన్నప్పుడు ఆ స్త్రీ బయటికి వచ్చింది. అవునా? అప్పుడు ఆ స్త్రీ, అయ్యో నేను ఎన్నో చోట్లకి వెళ్ళానయ్యా, నా పరిస్థితి ఏం బాగుపడలేదంటే నీ విశ్వాసమే నిన్ను బాగుపరిచింది, వెళ్ళమ్మా అని ఆయన చెప్పేశాడు. అంతేకాని ఎక్కడ ప్రవచనాలు రాయబడలేదు. ప్రవచించుచుండగా అన్న మాటకు అర్థాన్ని ఇంతసేపు చెప్పవలసి వచ్చింది. మనకు ప్రవచనాలు ఎక్కడా లేవు. దయచేసి సంఘాల్లోకి వచ్చే వాళ్ళ బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత లోతైన వాక్యములు వింటూ ఇంత ట్రైనింగ్ తీసుకుంటూ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది అంటే నాకు నా అనుభవంలోకి వచ్చి నా వినికిడిలోకి వచ్చి నేను చూసిన వారిలో కొంతమంది ఏం చేస్తున్నారంటే, పలానా మొదటి వారం అంట అక్కడెక్కడో పెరవలి, ముదునూరుపాడు, అటేటో గుత్తి అంటారు. అక్కడికి వెళ్తేనే దేవుడు స్వస్థత చేస్తానని ఎక్కడైనా చెప్పాడండి? స్వస్థతశాల అని చాలా ఓపెన్గా పెట్టేశారు. అలా పెడితే యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం యెరూషలేము మందిరాన్నే ఒక స్వస్థతశాలగా మార్చేయాలి. ఆయన ఎక్కడా చేయలే. ఎందుకు? ఆయన నామాన్ని మహిమపరచడం కొరకు అక్కడున్న ఆ పరిస్థితులను వాడుకొని తండ్రి రాజ్యం గురించి ఆయన అనేక చోట్ల ఆయన ప్రవచనాలు చేశాడే తప్ప, వాక్యములు బోధిస్తూ సువార్త చేస్తూ వచ్చాడే తప్ప ఎక్కడా కూడా ఇలా స్వస్థతశాలలు ఎక్కడా పెట్టలేదు. మనము వాటి మీద నమ్మకం ఉంచకూడదు, కానీ అంతకంటే అద్వితీయుడైన ఆ దేవునిని మనము ఆరాధన చెయ్యాలి. మరి ఈ దినం మనము అదే చూస్తున్నాము. మూడవ వచనము 40వ అధ్యాయము కీర్తనలోకి వచ్చేద్దాము. కీర్తనలకు అర్థం ఏంటో చెప్తారా? కీర్తనలు అన్న మాటకు అర్థం ఏంటో చెప్తారా? పర్యాయ పదాలు కాదు, మీనింగ్. దేవుని స్తుతించడం. ఓకే. సామ్స్ ఎక్స్ప్రెస్ ద ఎమోషన్ ఆఫ్ ఇండివిజువల్ పోయెట్ టు గాడ్ ఆర్ అబౌట్ గాడ్. ఏంటంట? సామ్స్ అంటే కీర్తనలు ఏంటంట? మన ఎమోషన్ అంటే మనలో ఉన్న ఆ ఫీలింగ్ని, లేకపోతే మనము అనుభవిస్తున్న ఆ అనుభవాన్ని ఎవరికి తెలియజేస్తున్నామంట? దేవునికి తెలియజేస్తున్నామంట. దేవుని గురించి ఈ పాట రూపంలో మన అనుభవాలను తెలియచేయడమే కీర్తనలు అన్న మాటకు అర్థము. ఏంటి? మళ్ళీ చెప్తున్నాను. కీర్తనలు అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవునిని గూర్చి కానీ దేవుడు మనలో చేసిన ఈ అనుభవాలు, దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి మనకు పర్సనల్గా మన లోపల వచ్చే ఈ అనుభవాలను దేవునిని గూర్చి దేవునితో చెప్పే ఆ భాషను కీర్తనలు అంటారు. మరి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఇందులో ఎక్కువ మట్టు కీర్తనలు రాసిన దావీదు భక్తుడే. దావీదు భక్తుడు కూడా ఆయన ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా తన బాధలో ఉన్నప్పుడు బాధలో రాశాడు, పశ్చాత్తాపం పొందినప్పుడు పశ్చాత్తాపంతో రాశాడు, మరి సంతోషంగా ఉన్నప్పుడు దేవుని గురించి గొప్పగా వివరిస్తూ చాలా చక్కగా ఆయన కీర్తనలన్నీ పాడుకోదగిన కీర్తనలుగా ఆయన రాశాడు. ఆయన ఎక్స్ప్రెషన్, లేకపోతే ఆయన అనుభవించిన ఆ అనుభవాన్ని, ఆయన పొందుకున్న ఆ ఆనందాన్ని, ఆయన దేవుని కలిగి ఉన్న ఆ అనుభవాన్ని ఆ పాట రూపంలో ఆయన తెలియచేస్తూ ఈ కీర్తన కూడా ఆయన రాస్తున్నాడు. ఏంటి? దేవుని కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపెను. మనకు కలిగే దావీదు అనేక శ్రమల గుండా వెళ్ళాడు, ప్రాణ భయముల గుండా వెళ్ళాడు, శత్రు పోరాటాల నుంచి ఆయన విడిపింపబడ్డాడు, ఎన్నో యుద్ధాలు చేశాడు. ఇవన్నీ జరిగిన ఆ క్రమంలో రాసుకొచ్చిన కీర్తన ఇది కూడా. అందుకే చక్కని మాట అక్కడ రాస్తున్నాడు. అందుకే దేవుడు నన్ను ఎంత బాగా ఇలా నిలబెట్టాడు, నన్ను రక్షించుకున్నాడు, నా ప్రాణమును ఆయన సేద తీరుస్తూ ఉన్నాడు, నా మొరలన్నీ ఆయన ఆలకించాడు, కాబట్టి నేను దేవునికి ఏం చేస్తాను? ఒక స్తోత్ర రూపమగు అంటున్నాడు. ఏంటి? స్తోత్ర రూపము అంటే ఏంటండి? దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి థ్యాంక్ యూ చెప్పడానికి, దేవునికి ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి నీ హృదయపూర్వకమైన స్తుతులు ఆయనకు చెల్లించుకోవటానికి ఆయన ఒక క్రొత్త గీతాన్ని నా హృదయంలో ఉంచాడు, దేవుడు నా నోట ఉంచెను. నేను పాడే ఈ పాటను చూచి అనేకులు, అంటే బయట ఉన్న సంఘములో ఉన్నవారు కాదు, కానీ నేను సంఘములో నుండి లేకపోతే ఆయన సన్నిధానములో నుండి పాడే ఈ పాటను చూచి ఇంకా చాలామంది, ఇంకా బయటనున్న అనేక మంది ఏం చేస్తారు? నా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన యందు నమ్మిక ఉంచెదరు. ఇది ఒక సంపూర్ణమైన విశ్వాసి చేసే ఆరాధన, చేసిన ఆరాధన, సంపూర్ణమైన ఒక
విశ్వాసి అనబడిన రాజైన దావీదు చేసిన ఆరాధన. అందుకే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఏం చెప్తున్నాడంటే, అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. నాకు కలిగిన ఈ పరిస్థితులన్నీ అనేకులకు, ఎందుకంటే ఆయన ఒక రాజుగా ఉన్నాడు, ఆయన చేసిన ఈ కీర్తనలను చూసి అనేకులు దేవుని యందు నమ్మిక ఉంచెదరు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఈ దినం నీవు నేను చేసే ఆరాధనలో అంత సత్తా ఉందా, అంత క్వాలిటీ ఉందా, అంత విషయం ఉందా? నీ ఆరాధన కనీసం నీ సంఘ బిడ్డలనైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ప్రశ్న. అటువంటి ఆరాధనలు మనము చేయగలగాలి. కొరింథీలో కూడా మనము అదే చూసాం. ఏం చూసామండి? వాడు అవిశ్వాసి అయినా కూడా మీరు సంఘంలో నడుచుకున్న నడవడి, మీరు చదువుకునే వాక్యములు, మీరు వింటున్న బోధన బట్టి తనలో తనకే ఏమొచ్చేస్తుందంట, తన హృదయ రహస్యాలన్నీ తానే దేవుని ఎదుట ఒప్పేసుకుంటాడంట. ఒప్పేసుకుని నీ సజీవుడైన ఈ సర్వశక్తుడైన ఈ దేవుని ఎదుట ఏం చేస్తాడంట, నమస్కారము చేస్తాడు, సాగిలపడి నమస్కారం చేస్తాడని అక్కడ రాశారు. మళ్ళీ ఒకసారి అది చదువుకుందాం. ప్రవచించుచుండగా వాడు అవిశ్వాసి అయినను ఉపదేశము పొందని వాడైనను అంటున్నారు. అవిశ్వాసి అయినా వాడు ఇంకా దేవుని వాక్యాన్ని వినకపోయినను ఏం చేస్తాడంట, వాని హృదయ రహస్యములు బయలుపడును. ఇందువలన దేవుడు నిజముగా ఈ సంఘములో ఉన్న విశ్వాసులందరిలో ఉన్నాడు అని వాడే నమ్మి ఏం చేస్తాడంట, ప్రచురము చేయుచు బయటకు వెళ్ళి, అవిశ్వాసి అయిన వాడే ఏం చేస్తాడంట, బయటకు వెళ్ళి ప్రచురము చేయుచు ఆయనకు అతడు సాగిలపడి దేవునికి నమస్కారం చేస్తాడంట. ఎంత గొప్ప ఆరాధన అండి అది! మనలో కూడా అంత క్వాలిటీ అయినా, అంత విలువైన హృదయంలో నుండి అటువంటి అనుభవాన్ని మనం తెలుసుకోవాలంటే ముందు దేవునిలో మనమేమవ్వాలి, సంపూర్ణులుగా అవ్వాలంటే ముందు మనం పరిపక్వత పొందాలి. ఎంతసేపు చేసిందే చేసి ఆరాధనల వల్ల నీకు ఉపయోగం లేదు, నీ సంఘ బిడ్డల్ని నీవు ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోతున్నావు. ఇలాగైతే నీవు సంఘం బయట ఉన్న అవిశ్వాసుల్ని లోపలికి ఎలా తీసుకొస్తావు? ప్రశ్న. ఇది అదే ప్రశ్న మన హృదయాల్లో మనము దాచుకొని మనం అడుగుదాం. మన సంఘాలకు వచ్చేటప్పుడు ఊరికి ఏదో నీట్గా రెడీ అయిపోయి బట్టలు కట్టుకోవాలా, లేకపోతే ఇది వండుకోవాలా అనుకొని సిద్ధపడి రాకూడదు. నేను ఎప్పుడూ చెప్తాను ఆ మాట, కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నాను. ఈవెన్ యూత్ పిల్లలకైనా కూడా నేను ఎప్పుడూ అదే మాట చెప్తాను. అది దేవుడు చెప్పిన క్రమం ఏంటి? మనం సిద్ధపాటు కలిగి ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇచ్చేసి, ఆయన దగ్గర నుంచి ఈ కృపా సింహాసనం మీద నుంచి వచ్చే ప్రతి మాట నా హృదయాలలో నిలిచి నేను అటువంటి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండాలి ప్రభు అని వారమంతా మనము మన హృదయాలను ఈ పరిశుద్ధ దినము కొరకు సిద్ధపాటు చేసుకుంటేనే ఈ గంట 2 గంటలు ఈ వారానికి సరిపడినంత బలాన్ని మనకిస్తాయి. మనం అనేకులను ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. భక్తుడు అదే చెప్తున్నాడు. ఆయన నాకు చేసినది చూసి అనేకులు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకు నమస్కారం చేస్తారంటున్నాడు దావీదు భక్తుడు. అక్కడ పౌలు భక్తుడు కూడా అదే చెప్తున్నాడు. వాడు అవిశ్వాసి అయినా, వాక్యాన్ని వినకపోయినా కూడా సంఘములో ఉన్న ఈ అనుభవాలు లేకపోతే ఈ ఆరాధనలు చూసి వాడే వెళ్ళి బయట చెప్తాడంటే ఏమని, నిజముగా దేవుడు వీరిలో ఉన్నాడు కాబట్టి నేను కూడా ఈ సజీవుడైన, ఈ సర్వశక్తుడైన ఈ గొప్ప దేవుని నేను కూడా సాగిలపడి నమస్కారము చేసి ఆయనను ఆరాధిస్తాను అని దేవుడు అక్కడ భక్తుడు అవిశ్వాసి అయిన వాని గురించి కూడా అంత చక్కని మాటలు రాశాడు. ప్రశ్న. మనం ఎంతసేపు మనమే ఉన్నాం, ముందు మనకు పరిపూర్ణత కావాలి. అవునండి, మనం పరిపూర్ణం అయితేనే, మనం పరిపూర్ణం అవ్వాలంటే ఒక చిన్న వాక్యం చూసుకొని మనం వెళ్ళిపోదాము ఆరాధనలోనికి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడుండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతనిని ఘనపరచును. అదంటే ఏంటంట, ఒకవేళ ఎవరైనా దేవుని సేవించాలి, లేకపోతే దేవుని ఆరాధించాలి, లేకపోతే దేవునితో ఉండాలి, లేకపోతే దేవునికి ఇంకేదో చెయ్యాలనుకుంటే ముందు వాడు చేయాల్సింది ఏంటంట, ముందు నన్ను వెంబడింపవలెను అంటున్నాడు. వెంబడించడం అంటే ఏంటి?
ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఈ పరిశుద్ధ ప్రవచనాలన్నిటినీ మనము ఫాలో అవ్వాలి. అదే ఆయన మాటలను గైకొనటము, అదే ఆయన మాటలకు మనము ఇచ్చే విలువ, అదే ఆయన మాటలకు మనము వెంబడించడము. అదే దేవుడు చెప్తున్నాడు అక్కడ కదా. కాబట్టి ఆయన్ను వెంబడించాలి, ఆయనలో ఇంకా సంపూర్ణతను పొందుకోవాలి, లేకపోతే ఆయనలో ఇంకా పరిపక్వత రావాలి అంటే మనం ఏం చేయాలి? ముందు ఆయన మాటలన్నిటినీ, ఆయన ఆజ్ఞలన్నిటినీ, ఈ పరిశుద్ధ ప్రవచనాలన్నిటినీ జాగ్రత్తగా చూచుకొనుచు, ఏనాటికి ఆనాడు మనల్ని మనం సరిచేసుకొంచు మనము ప్రభుని స్తుతించుకోవాలి. మరి అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. అట్టి పరిపూర్ణమైన ఆరాధనలు, అట్టి విలువైన ఆరాధనలు, అట్టి అనేక మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేవి, అనేక మందిని ప్రభావితం చేయగలిగేవి, అనేక మందిని దేవుని వైపుకి తిప్పగలిగే ఆరాధనలు మనము చేయగలగాలి. అట్టి అనుభవాలు, అట్టి విలువైన అనుభవాలు సజీవుడైన దేవుడు మనందరికీ దయచేయునుగాక.